ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే. 9 నెలల్లో అధికారంలోకి రావటమైనా 9 నెలల్లో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించిన అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. ఆనాడు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు, భారీ మెజారిటీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తాం జరిగింది. ఈరోజు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా, గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82,000 మెజారిటీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు మన రాజశేఖర్ గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కౌన్సిల్లో పులుల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. ఇంకొక 2 నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం. నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి, గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది. ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను చెప్తున్నా, మాకు మీరు బాధ్యత పెంచారు. ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం, జాబ్ క్యాలెండర్ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం. అంతేకాదు ఈ నెల అంటే మార్చి నెలలోనే 16,347 టీచర్ల పోస్ట్ భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా మన అనౌన్స్మెంట్ చేసి గతంలోనే చేశాం. ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమం కూడా అంటే నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పటికే 6,78,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాం. ఆ పెట్టుబడుల ద్వారా దాదాపు 4,28,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం రాబోతుంది. టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీ కానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా గత ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా మనం రద్దు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం. చెత్త పైన వేసే పన్ను కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. ఇంకా మత్స్యకారులకి ఉపాధి దెబ్బతీసే జియో 217 కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. గతంలో మనం చూసాం, అమరావతి పనులు వేగంగా జరిగే సమయంలో అడ్డంగా పడుకుని పనులని ఆపేశారు. ఆగిపోయిన పనులు కూడా తిరిగి ఈ నెలలో ప్రారంభిస్తున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు సహాయం చేశారు. ఇంకా పోలవరం పనులు కూడా దారెక్కింది. మొన్నే నిర్వాసితులకి 1,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అందజేసింది.